ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని యొక్క మాటలు వింటున్న ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. శరీర సంబంధమైన మన జీవితాల్లో దేవుని ద్వారా ఎన్నో బహుమానాలు పొందుకుంటూ ఉన్నాం. అలాగే ఆత్మ సంబంధమైన బహుమానాలను కూడా మనం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన బహుమానాలు మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో నిరీక్షణతో ఈ ఆత్మీయ యాత్రలో పరిగెత్తాలి. మనకున్న నిరీక్షణ ద్వారా ఒక విశేషమైన వర్తమానాన్ని మనం పొందుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనిస్తే, దావీదు రాజుగా ఏలుబడి చేస్తున్న దినాలలో ఈ రాజైన దావీదు ద్వారా సైన్యాలు, సైన్యాధిపతులు, తనకున్న బలగమంతా కూడా యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆ యుద్ధ భూమి నుండి ఇద్దరు పరిగెత్తుకుంటూ రాజైన దావీదు నద్దకు వస్తూ ఉన్నారు. వారిలో ఒకడు కూషి, మరొకడు అహిమయస్సు. ఈ కూషి అనే వ్యక్తి యుద్ధరంగంలో అధికారిగా ఉన్న యోవాబు చేత వర్తమానం పొందుకొని రాజు దగ్గరికి ఆ వర్తమానంతో పరిగెత్తుతూ వస్తూ ఉన్నాడు. అయితే అహిమయస్సు అనే వ్యక్తి యోవాబు ద్వారా వర్తమానం పొందుకోలేదు. అయినా ఈ అహిమయస్సు అనే వ్యక్తి, నేను దావీదు యొద్దకు పరిగెత్తుకుని వెళ్తాను అని వర్తమానం లేకుండానే పరిగెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు యోవాబు అన్నాడు కదా, బహుమానం తెచ్చే విశేషమైన వర్తమానం నీ దగ్గరేమీ లేదు కదా అని చెప్పినప్పటికీ ఏమాత్రం వినకుండా అహిమయస్సు అనే వ్యక్తి వర్తమానం లేకుండానే రాజైన దావీదు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుని రాజు ఎదుట నిలబడినప్పుడు అహిమయస్సు అనే వ్యక్తి దగ్గర విశేషమైన వర్తమానం లేకపోవడం ద్వారా రాజు ఎదుట నిలబడలేకపోయాడు. కూషి అనే వ్యక్తి శుభ సమాచారాన్ని రాజుకు తెలియపరచడం వల్ల ఈ కూషి బహుమానాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ అహిమయస్సు అనే వ్యక్తి దగ్గర బహుమానం పొందుకునే వర్తమానం లేకపోయినప్పటికీ ఈ అహిమయస్సు ఎందుకు పరిగెత్తాడో అర్థం కాని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది దేవుని బిడ్డలు అనబడుతున్న వారు విశేషమైన వర్తమానాన్ని పొందుకోకుండానే పరిగెడుతూ ఉన్నారు. యేసయ్య నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించి మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీవు పిలువబడిన పిలుపునకు కలిగిన బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తాలి. ఒక విశేషమైన వర్తమానంతో నీవు దేవుని ఎదుట నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దైవజనులు ఎంతోమంది దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా రాజుల వలన క్షేమైన బహుమతులను పొందుకుంటూ వచ్చారు. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనమైతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు వలన అక్షయమైన బహుమతిని పొందబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం జయించాము అనే ఒక శుభ సమాచారంతో దేవుని ఎదుట మనం నిలబడాలి. ఆత్మీయ యుద్ధ రంగంలో పోరాటాలన్నిటినీ జయించాము అనే ఒక శుభ సమాచారంతో దేవుని యొద్ద మనం నిలబడాలి. దేవుడిచ్చే అక్షయమైన బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. ఒక మంచి నిరీక్షణ కలిగిన విశేషమైన వర్తమానముతో దేవుని ఎదుట మనం నిలబడితే అక్షయమైన బహుమానాల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన శాశ్వతమైన రాజ్యంలో దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవులంగా జీవిస్తున్న మనం మంచి విశేషమైన వర్తమానముతో దేవుణ్ణి ఎదుర్కొనే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూచే అనుభవాన్ని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను,
ఉన్నతమైన కృపను, మార్గాలలో కాపుదలను, చేస్తున్న పనుల్లో దీవెనను మీరు కలుగు చేయండి. కూషి అనే వ్యక్తి యోవాబు ద్వారా వర్తమానం పొందుకొని విశేషమైన వర్తమానంతో రాజును ఎదుర్కొన్న రీతిగా నీ బిడలమైన మేమందరము కూడా మీరు పిలిచిన పిలుపును బట్టి విశేషమైన వర్తమానాన్ని పొందుకొని రాజులకు రాజువైన నీ ఎదుట ధైర్యంగా నిలబడే ఆ గొప్ప అనుభవాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించండి. అక్షయమైన బహుమానాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించండి. ఈ లోకాన్ని జయించామనే ఒక శుభ సమాచారాన్ని నీ బిడలు పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. పేరు పేరున నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ మీరు పొందుకొనమని, ఈ దినమంతా నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.